కొంతమంది ఎలాగనంటే కాసేపు ఏదైనా చేసి ఒక 10 నిమిషాల పాటు దేవుడి దగ్గర కాస్త అన్ని విషయాల్ని వదిలేసి కాస్త భగవంతుడి మీద మన మనసుని పెట్టుకొని ఒక 10 నిమిషాలు కూర్చోవాలి అని కూర్చుంటారు. ఒక 2 నిమిషాలు అవ్వగానే పక్కన ఎవరో మాట్లాడుతూ ఉంటారు, మాట్లాడడం మొదలెడతారు. వీడికి తెలియకుండానే వీడి మనస్సు అటువైపు వెళ్ళిపోతుంది. వాళ్ళు ఎవరో వచ్చారు, ఏం మాట్లాడుకుంటున్నారు, ఏమంటున్నారు, వాడేదో ఇలా అంటున్నాడు అలా అంటున్నాడు అనేదో వెళ్ళిపోతుంది ఒక మనస్సు. అలా వాళ్ళు ఎంతసేపు మాట్లాడుకుంటూ ఉంటారో అంతసేపు దాన్నే వింటుంటాడు. మళ్ళీ ఒక 10-15 నిమిషాలు అయ్యాక మళ్ళీ వాడికి గుర్తొస్తుంది, అయ్యో అసలు నేను కూర్చున్నది ఏమిటి, నేను చేస్తున్నది ఏమిటి, నేను కూర్చున్నది ఎందుకు, అసలు నేను చేస్తున్నది ఏమిటి అనేది అప్పుడు మళ్ళీ గుర్తొస్తుంది. గుర్తొచ్చి చిచే అసలు ఇది కాదు, ఎవరు అనవసరంగా ఇప్పుడు వాడు మాట్లాడిన దానివల్ల నాకేం ఉపయోగం లేదు, కానీ అనవసరంగా దీంట్లో 10 నిమిషాలు పోయింది అని చెప్పి మళ్ళీ కూర్చుంటాడు. ఇంకో 5 నిమిషాలు మళ్ళీ కూర్చుంటాడు. మళ్ళీ ఇంకో 2 నిమిషాలు ఇంకేదో విఘ్నం, ఇలా ఏదో అవుతూనే ఉంటుంది. చివరికి ఒక గంట సేపు కూర్చుంటాడు, కానీ ఏమీ జరగలేదు. గంట సేపు కూర్చున్నా కూడా అనుకున్నది జరగలేదు, అనవసరమైనవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఇలా అవుతుంటుంది. అంటే అది సామాన్యంగా మనిషి యొక్క ఆ చంచల స్వభావం కాబట్టి అది అలా జరుగుతూ ఉంటుంది. కానీ దీన్ని మనం మార్చుకోవాలి. ఇది ఇలాగ స్వాభావికంగా మనిషి మనసు చంచలంగా ఉంటుంది, అది అటు ఇటు పరిగెడుతుంటుంది, మనం చెప్పిన మాట వినదు అనేది వాస్తవమే. కానీ అందుకే భగవద్గీతలో కూడా కృష్ణ పరమాత్మ ఏం చెప్తాడు అనంటే అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం అభ్యాసేనతు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే అంటాడు కృష్ణ పరమాత్మ. అంటే దీని అర్థం ఏమిటి? ఈయన అడుగుతాడు, అర్జునుడు అడుగుతాడు, చంచలమే మనః కృష్ణ, ఈ మనస్సు అనేది చాలా చంచలంగా ఉంటుంది కదా, నువ్వు చెప్తున్న విషయాలన్నీ మాకు అర్థమవుతున్నాయి, కానీ ఆ మనస్సును నిగ్రహించుకోలేకపోతున్నాను నేను, నన్నేం చేయమంటావు అని అర్జునుడు అంటాడు. అప్పుడు కృష్ణుడు అంటాడు, నువ్వు చెప్పింది నిజమేరా, ఎందుకంటే మనస్సు అనేది చంచలంగా ఉంటుంది, ఇందులో ఏమాత్రం అసంశయం, ఇందులో ఏమాత్రం సంశయం లేదు. మనో దుర్నిగ్రహం చలం, ఈ మనస్సును నియంత్రించడం అనేది చాలా కష్టం, ఎందుకంటే ఇది చంచలంగా అటు ఇటు పరిగెడుతూ ఉంటుంది. కానీ దాన్ని అలాగే వదిలేయడం అనేది మంచిది కాదు, అలాగే వదిలేయకూడదు, అలాగనే దాని ఊరికి అలా వదిలేయకూడదు. ఇక్కడ ఇది చేయడం అనేది కష్టమే, దీన్ని చేయడం అనేది కొంచెం కష్టం కావచ్చు, కానీ ఇది అసాధ్యమేమీ కాదు. ఇది కష్టసాధ్యం మాత్రం, అంటే కష్టపడితే జరిగే పని అనేది మాత్రమే తప్ప ఇది అసాధ్యమైనటువంటి పని కాదు. ఎందుకంటే లోకంలో కష్టపడితే జరిగే పనులు కొన్ని ఉంటాయి, కష్టపడినా కూడా జరగని పనులు కొన్ని ఉంటాయి. ఎందుకంటే అప్పుడు అలాంటి పనులు చేయడానికి మనం ప్రయత్నం చేయకూడదు అసలు. ఎందుకంటే ఎంత కష్టపడినా కూడా ఆ పనిని మనం చేయలేం. కానీ కష్టపడితే జరిగే పనులు కొన్ని ఉంటాయి, వాటిని మనం తప్పకుండా చేయాలి, తప్పకుండా కష్టపడాలి, ప్రయత్నం చేయాలి, ఆ పనులను చేయాలి. ఈ మనస్సును నిగ్రహించుకోవడం అనేది కూడా అలాంటిది. అంటే ఏమిటి? ఇది కష్టపడితే జరిగేటటువంటి పని, అసలే జరిగేదే కాదు అనే పని కాదు, కానీ కష్టపడితే జరుగుతుంది. కాబట్టి ఏం చేయాలి అని అంటే ఆ మనస్సుని అభ్యాసం అంటే అలవాటు, మళ్ళీ 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 పునః ప్రయత్నం చేసి అభ్యాసేనతు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే అన్నారు. వైరాగ్యం అంటే ఏమిటి? మనకి అక్కర్లేనటువంటి విషయాలని నాకు వద్దు అని మనస్సులో దృఢంగా నిర్ణయం చేసుకోవడం. అక్కర్లేనటువంటి విషయాల వైపు మన మనసు వెళ్ళిపోతూ ఉంటుంది. అప్పుడు మనం ఏం చేయాలి? ఈ విషయాలు నాకు అక్కర్లేదు, ఏమైనా కానీ అక్కడ ఏం విశేషమైనా ఉండని, కానీ నాకు వద్దు అనేటటువంటి దృఢమైనటువంటి సంకల్పాన్ని కలిగి ఉండడం, ఇదే వైరాగ్యము అని అంటే. కాబట్టి ఈ రకంగా ఈ వైరాగ్యంని పొందితే అప్పుడు మన మనసు దానంతటదే మన నిగ్రహంలో. ఇలా చేస్తే కనుక కేవలం 5 నిమిషాలు 10 నిమిషాలు మనం భగవత్ సన్నిధిలో గడిపి ఆ భగవంతుడిని పరిపూర్ణంగా మన మనస్సులో నింపుకొని ధ్యానం చేసి ఆ తర్వాత మన పనులకి మనం వెళితే కనుక దాని ద్వారా అపారమైనటువంటి అనిర్వచనీయమైనటువంటి ఒక శక్తి మనకి లభిస్తుంది.